అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశించాలి అంటే స్త్రీలు సాయంత్రం చేయవలసిన పనులు. స్త్రీలు ఎవరైనా సాయంత్రం పూట ద్వారశుద్ధి అనే ఒక ప్రత్యేకమైన విధానాన్ని చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది. ఆ ద్వారశుద్ధి ఎలా చేయాలి అంటే సాయంకాలం పూట 6 గంటల తర్వాత స్త్రీలు ఎవరైనా సరే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి. ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు, జీలకర్రను వేయండి. అలా ఉప్పు, జీలకర్రను వేసిన తర్వాత ఒక స్పూన్తో బాగా కలపాలి. ఇలా కలిపిన నీటిని మీ ఇంటి ముందు భాగంలో చల్లండి. దీనిని ద్వారశుద్ధి అనే పేరుతో పిలుస్తారు. స్త్రీలు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా ఈ ద్వారశుద్ధి విధానాన్ని చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది. అలాగే స్త్రీలు వారానికి ఒక్కసారైనా ఇంట్లో ఇంగువ దీపం వేయండి. ఇది పరిహార శాస్త్రంలో చెప్పిన శక్తివంతమైన పరిహారం. ఇంగువ దీపం అంటే ఏంటి అంటే వారానికి ఒకసారి కానీ లేదా మంగళవారం, శుక్రవారం, శనివారాలు కానీ లోహ పాత్రలో బాగా మండుతున్న నిప్పులు వేసి వాటి మీద ఇంగువ పొడి చల్లండి. చల్లటం వల్ల దాని నుంచి పొగ వస్తుంది. అలా వచ్చిన పొగను మహిళలు ఇల్లంతా చూపండి. దీనిని ఇంగువ దీపం అని పిలుస్తారు. ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది. అలాగే స్త్రీలు ఏం చేయాలి అంటే ఉదయం తులసి దళాలను కొయ్యండి. ఆ తర్వాత వాటిని సాయంత్రం తులసి రసం చేసి ఆ తర్వాత ఆ రసాన్ని సాయంత్రం 6:30 తర్వాత మీ ఇంట్లో ఉన్న అన్ని గదులలో చల్లండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీకు లక్ష్మీనారాయణుల విశిష్టమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి స్త్రీలు సాయంత్రం చేయాల్సిన 3 పనులు ఏంటి అంటే జీలకర్ర, ఉప్పు నీటిని కలిపి ఇంటి ముందు చల్లడం, తులసి రసాన్ని గదులలో చల్లడం, ఇంగువ దీపం పెట్టడం. ఈ 3 విధి విధానాలు ఏ స్త్రీ అయితే చేస్తుందో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశించి శాశ్వతంగా స్థిర నివాసం చేస్తుంది. అలాగే మనకు అదృష్టం బాగా కలిసి రావాలి అంటే కొన్ని ప్రత్యేకమైన తిథులలో మాత్రమే ముఖ్యమైన పనులు చేయాలి. అష్టమి, నవమి తిథులు కష్టపు దినములని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే అష్టమి, నవమి తిథులలో ఏ పని చేయకూడదు అంటారు. ఏ నెలలోనైనా మనకి పాడ్యమి రోజు పని మొదలు పెడితే ఆ పని లేటుగా పూర్తి అవుతుంది. కానీ మనకు శాస్త్రంలో ఏం చెప్పారంటే పాడ్యమి రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి పనులు చేసుకోవచ్చు. తిథిలో మొదటి భాగం మాత్రమే పని చేయకూడదు. మధ్యాహ్నం తర్వాత నుంచి ఏ పనైనా చేసుకోవచ్చు. అలాగే చవితి తిథి మంచిది కాదు. చవితి రోజు ఏదైనా ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే విఘ్నులు అడ్డు వస్తారని శాస్త్రం చెప్తుంది. కానీ ధర్మశాస్త్రంలో సూక్ష్మంగా ఏం చెప్పారంటే మధ్యాహ్నం 1 తర్వాత చవితి ఉన్న పని మీదకు బయటకు వెళ్ళొచ్చు అని. మధ్యాహ్నం 1 వరకే చవితి రోజు ముఖ్యమైన పనులు చేయకూడదు అని. మధ్యాహ్నం 1 తర్వాత చవితి ఉన్న మీ పనులు మీరు చేసుకోవచ్చు. మీ ప్రయాణాలు మీరు చేసుకోవచ్చు. అలాగే షష్ఠి తిథి మంచిది కాదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కానీ రాత్రిపూట షష్ఠి తిథి ఉన్నా మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. ఉదయం పూట షష్ఠి తిథి ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది ద్వాదశి దగ్ధం అంటారు. అంటే ఏ నెలలో అయినా ద్వాదశి తిథి రోజు ఏ పని పెట్టుకున్నా, ఏ ప్రయాణం పెట్టుకున్నా అది దగ్ధమైపోతుంది. అంటే అది జరగదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కానీ ధర్మసూక్ష్మంలో ఏం చెప్పారంటే ద్వాదశి ఉన్నప్పటికీ మనం భోజనం చేసి వెళ్తే మన పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. మీ జీవితంలో ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే మంగళవారం ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. పరిహార శాస్త్రంలో కల్లుప్పుకి చాలా ప్రాధాన్యత ఉంది. మంగళవారం రోజు కల్లుప్పుకు సంబంధించిన పరిహారం చేస్తే మీ జీవితంలో అద్భుతమైన మలుపు తిరుగుతుంది. మంగళవారం రోజు ఏం చేయాలి అంటే ఒక గాజు బౌల్లో కల్లుప్పు పోయండి. తర్వాత 7 లేదా 11 లవంగాలు వేయండి. ఇప్పుడు ఆ గాజు బౌలను చేత్తో పట్టుకుని గదులన్నీ తిరగండి. ఆ తర్వాత గాజు బౌలను ఎవరికి కనిపించని చోట పెట్టండి. మీరు ఇలా చేస్తే మీకు తొందరలో అద్భుతమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. మంగళవారం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలి అంటే మంగళవారం కల్లుప్పుతో ఈ అద్భుతమైన పరిహారం చేయండి. ఆ పరిహారం ఏంటి అంటే మంగళవారం రోజు మీ ఇంట్లో ఉన్న 4 దిక్కులు అంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఈ 4 దిక్కుల్లో కూడా 4 వైట్ పేపర్స్ పెట్టి ఆ వైట్ పేపర్స్ మీద తమలపాకులు ఉంచండి. ఆ తమలపాకుల మీద కాస్త కల్లుప్పు పోయండి. పోసిన తర్వాత ఇంటి ద్వారాల కిటికీలు అన్నీ మూసేయండి. 1 గంట వరకు ద్వారాల కిటికీలు తెరవకండి. 1 గంట తర్వాత ద్వారాల కిటికీలు ఓపెన్ చేసి ఒక కవర్ తీసుకోండి. ఆ కవర్లో 4 మూలలా ఉన్న వైట్ పేపర్ని, తమలపాకుల మీద ఉన్న కల్లుప్పుని ఆ కవర్లో పోయండి. తర్వాత దానిని డస్ట్బిన్లో వేసేసి కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని మంగళవారం రోజు ఈ అద్భుతమైన పరిహారం చేస్తే మీ ఇంట్లో 4 మూలలా ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీరు ఏ పని చేసినా ఆ పని బాగా కలిసి వస్తుంది.
అలాగే ఇంకో పరిహారం కూడా మంగళవారం చేసుకోవచ్చు. అది ఏంటి అంటే ఒక గాజు బౌల్లో కల్లుప్పు వేసి అందులో ఒక స్ఫటిక ముక్క వేసి దాన్ని మీ బీరువా కింద భాగంలో ఉంచాలి. 6 నెలల వరకు దాన్ని అలాగే ఉంచాలి. 6 నెలల తర్వాత గాజు బౌల్లో ఉన్న కల్లుప్పును స్ఫటికను ఎవరు తొక్కని చెట్టు మొదట్లో వేయండి. వేసి మళ్ళీ పరిహారం చేయండి. సహజంగా ఇంట్లో బీరువా నైరుతిలో ఉంటుంది కాబట్టి ఇలాగా చేస్తూ ఉండండి. మీకు అద్భుతమైన మార్పులు వస్తాయి. అలాగే ఎవరైనా సరే రాత్రి చీకటి పడ్డాక ఉప్పును కొనకూడదు. ఉప్పు కొనాలి అంటే శుక్రవారం 6 నుంచి 7 మధ్యలో కొనుక్కోవాలి. అప్పుడే మీకు విపరీతంగా ధనలాభం వస్తుంది. అలాగే మొండి బాకీలు వసూలు అవ్వాలంటే శనివారం రోజు ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే 16 కేజీల ఉప్పు లేదా 20 కేజీల ఉప్పు అన్నదానం నిమిత్తం ఇవ్వండి. ఇలా చేస్తే బాకీలు ఇవ్వవలసిన వాళ్ళు మీకు తెచ్చి మరీ ఇస్తారు. అంతటి శక్తి కల్లుప్పుకు ఉంది. అన్నిటికంటే గొప్ప పరిహారాలు మంగళవారం పరిహారాలు. ఉప్పు లవంగం పరిహారాలు. మరొకటి ఉప్పు స్ఫటిక పరిహారం. ఇవి తప్పకుండా చేయండి. ఊహించని విధంగా మీకు అద్భుతాలు అనేవి జరుగుతాయి. కాబట్టి ఈ 2 పరిహారాలు మాత్రం మీరు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.